శ్రీలంకలో డెల్టోటా పల్లిగామ క్యాండీ సైడ్ మాత్రమే నేను చెప్తున్నా. వ్యవసాయం అయితే ఇలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్. ఇక్కడ పైన నుంచి చూడండి కిందికి అక్కడ నీళ్ళు వచ్చినాయి చూడండి, ఆ నీటితోనే ఈ వ్యవసాయం అనేది చేయటం జరుగుతుంది. ఇది మొత్తం వరి చూడండి, ఇది మొత్తం వరి అనమాట. మా భార్య ఇంటి కిందనే ఇదే లొకేషను. ఆ ఎదురుగా ఉండే టెంకాయ చెట్లు మా భార్య వాళ్ళ అన్నయ్యే. ఇవే టెంకాయ చెట్లు, వర్షం పడినప్పుడే వాటికి నీరు, మధ్యలో రాదు. కొండలు, ఈ కొండల మీద ఇల్లులు కానీ వ్యవసాయం కానీ మొత్తం ఏదో చూడొచ్చు మీరు ఎట్లుందో. అవి వచ్చి గడ్డలు అనమాట. ఆ చెట్లు పెద్ద చెట్లుగా ఉండేది గడ్డలు. ఈ కేరళ వాళ్ళు ఎక్కువ తినేటువంటి గడ్డలు. చూడండి ఎట్లా ఉంటుంది ఆ లొకేషన్. మా భార్య ఇంటి కిందనే. ఈ నీళ్ళు కేవలం ఊట ద్వారా ఎక్కడి నుంచో పైన నుంచి కొండ మీద నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ కింద కనిపించే వాటికి నీరు ఎక్కడ నుంచి వస్తుందంటే నా పక్కనే ఉంది చూడండి కాలువ. ఆ కొండ నీరును ఇట్లా కాలువ కట్టి ఇలా చూడొచ్చు. ఇది మొత్తం కాలువ. ఇక్కడ బొరకలు ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ బొరక ఓపెన్ చేస్తే కనిపిస్తున్నది కదా, ఇది ఓపెన్ చేస్తే ఇందులోకి నీళ్ళు వస్తాయి. ఇది శ్రీలంకలో దేవుడిచ్చిన ఒక వరం అనుకోవాల. దేవుడిచ్చిన ఒక వరము. వీళ్ళకు బోరు కానీ మోటార్ కానీ ఎటువంటి అవసరం లేకుండానే వీళ్ళు వ్యవసాయం పండించుకోగలుగుతారు. నీటికి అడుగు అయితే ఉండదు. ఇక్కడ ఎటు చూసినా కానీ క్యాండీ సైడు నీటికి అయితే కొరత ఉండదు. చూడండి, నేనే వీడియో తీయాలి కాబట్టి, నేనే మాట్లాడాలి కాబట్టి కొద్దిగా వీడియో క్లారిటీ అనేది తగ్గుతుంది. కానీ పట్టించుకోవద్దు, ఎంజాయ్ చేయండి. లొకేషన్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇల్లు కనిపిస్తున్నది కదా, చూపిస్తా ముందుకు పోయి. చూడండి, ఇది మొత్తం దున్ని పెట్టినారు. ఈ విధంగా దున్నారు అంటే ఇది వరికైతే కాదు, వేరే టమోటాలు కానీ క్యాబేజ్ కానీ అలాంటివి వేస్తారు. ఇక్కడ కింద చూడండి ఎట్టుందో, అది వరి. ఇది కనిపిస్తుంది కదా, అది వరి. కింద మళ్ళీ ఆ పైన అంతా కొండలు కనిపిస్తుందా, కొండలు అంతా మట్టి కొండలు, ఎర్ర మట్టి కొండలు, నల్ల మట్టి కొండలు అన్నమాట. చూడవచ్చు. మా బంధువులు ఇల్లు కూడా మీకు చూపిస్తా. లైక్, సబ్స్క్రైబ్, షేర్. ఓకే, దుమ్ము లేపాల.